గోదావరి నది శతాబ్దాల చరిత్ర ఆధ్యాత్మికత కలగలిసిన జీవనది. దేశంలోనే అతిపెద్ద నదుల్లో మూడోది. అలాంటి జీవనది వెలవెలబోతోంది. మానవాళి దాహం తీర్చడమే కాదు, పుణ్యాన్ని ప్రసాదించే గోదావరి కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఆహ్లాదాన్ని పంచాల్సిన అలలు కెమికల్స్తో ఎగిసిపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవనది గోదావరి జీవం కోల్పోతోంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న గోదావరి నదిపై V6 స్పాట్లైట్. జీవనదికి జీవన్మరణ సమస్య వచ్చింది. వేదంలా ప్రవహించే నది వేదనలు పడుతోంది. అటు పర్యాటకానికి, ఇటు అన్నదాతకు గుండెకోతను మిగులుస్తోంది. నది నీరెండి నీరసిస్తోంది. ప్రకృతి కోపం, మనిషి పాపాలతో పవిత్ర గోదావరి జీవం కోల్పోతోంది. గోదావరి నది దేశంలో గంగా, సింధు నదుల తర్వాత అతిపెద్ద నది. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర్లో త్రయంబకంలో పుట్టి దక్షిణ, మధ్య భారతదేశం మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవహిస్తోంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పవిత్ర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్ని దాటి అంతర్వేదిలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ఒడ్డున ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వాటిని ఆనుకుని ఆధ్యాత్మికత ఉట్టిపడే పట్టణాలెన్నో. గోదావరి పేరు వింటేనే కళల నుంచి సాహిత్యం వెల్లువలా ప్రవహిస్తుంది. దేశంలోనే అతిపెద్ద రెండో జీవనదిగా, దక్షిణ గంగగా దీనికి పేరు. ఎప్పుడూ నిండు కుండలా పరవళ్లు తొక్కే జీవనదికి ఇప్పుడు గండం వచ్చిపడింది. ఆధ్యాత్మికత, ఆహ్లాదం పంచి మనిషి జీవితంలో భాగమైన ఈ నది వెలవెలబోతోంది. 3,12,813 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉన్న ఈ జీవనది ఇప్పుడు జీవం లేని నదిగా మారింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో గోదావరి నది ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 3 లక్షల కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరి నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు. త్రయంబకేశ్వర్లో మొదలై అంతర్వేది దాకా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పుణ్యక్షేత్రం గోదావరికి మరింత ఆధ్యాత్మికతను తీసుకొచ్చాయి. మన రాష్ట్రంలో బాసరలో సరస్వతి, భద్రాద్రిలో సీతారాములోరి ఆలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు. గోదావరి నది తెలుగు ప్రజల జీవన గమనాన్ని మార్చేసింది. దక్షిణ గంగగా, పరమ పవిత్ర తీరంగా కీర్తించబడుతోంది గోదావరి. బీడు భూముల్లో ధాన్యపు రాశులు కురవడానికి, లక్షలాది మంది దాహార్తి తీరడానికి గోదావరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాంటి నదీమ తల్లి ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. గోదావరి నీటిని మన రాష్ట్రం 21% సాగునీటి అవసరాల కోసం వాడుకుంటోంది. 3,000 క్యూసెక్ల నీళ్లతో తెలంగాణ నేల తడుస్తోందన్నమాట. గోదావరి నదిలో వర్షాలు, వరదల టైంలో 10 నుంచి 20 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. 1985 వరదల్లో అత్యధికంగా 35 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. అయితే ఇసుక మేటలు, కాలుష్యం, నది ఒడ్డు కోతలకు గురవుతుండటంతో నీటి నిల్వ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం గోదావరి వెలవెలపోవడానికి ప్రకృతి ప్రకోపంతో పాటు మనుషుల స్వార్థం కూడా ఉంది. ఈ ఏడాది గోదావరి పరివాహక ప్రాంతంలో సాధారణ స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. ప్రతి ఏటా 53 అడుగులు దాటి కనీసం 10 రోజులైనా నీరు నదిలో ఉంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. విపరీతమైన ఇసుక మేటలతో గోదావరిలో నీరు నిల్వ ఉండకపోవడానికి మెయిన్ రీజన్. ఎటు చూసినా ఇసుక దిబ్బలే దర్శనమిస్తున్నాయి ఇప్పుడు. దీనికి తోడు ఉపనదులు, అడవుల నుంచి వచ్చే వాగుల ప్రవాహంతో ఒడ్డు కోతకు గురై భారీగా ఇసుక మేటలు వేస్తున్నాయి. ఫలితంగా నీరింకిపోతోంది. ప్రణాళికా లోపం, అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం అన్నీ కలిపి పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. పరిశ్రమలు, పట్టణ ప్రాంతాల నుంచి మురుగునీరంతా నదిలోనే చేరుతోంది. గంగానదిలాగే గోదావరిని కాలుష్యం నుంచి కాపాడాలని కేంద్రం 1991లోనే 34 కోట్లతో గోదావరి కాలుష్య నివారణ పథకాన్ని ప్రారంభించింది. ఈరోజు ఈ గోదావరిలో మన బీపీఎల్ కానీ, హెవీ వాటర్ ప్లాంట్ కానీ, కేటీపీఎస్ సంబంధించినటువంటి వేస్ట్ వాటరు అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో ఉన్నటువంటి వాటర్ అన్నింటినీ కూడా ఈ జీవనదిలో కలపటం వల్ల మొత్తం కూడా ఈ గోదావరి నది అంతా కూడా పొల్యూషన్ పాలవుతూ ఉంది. తాగటానికి కూడా నీళ్లు పనిచేయనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి పర్యావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే గోదావరి నది మీద ఆందోళన చేపట్టారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర గోదావరి నదిని పరిరక్షించుకోవడం కోసం కూడా అక్కడ ఆందోళన అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ప్రభుత్వం కానీ, ఇదే విధంగా ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలందరూ కూడా గోదావరి నదిని మనం కాపాడుకోవాలని, కాలుష్యం నుంచి కాపాడుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇక్కడ భవిష్యత్ తరాల వారికి గోదావరి అనేది కనపడదు. ఇక్కడ గోదావరి ఉంది అని చెప్పుకోవడానికే మాత్రమే ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. గోదావరి తీరంలోని ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య శాఖ, పంచాయతీలు, మున్సిపాలిటీల మధ్య సమన్వయ లోపంతో
నిర్వహణ భారమై మూలన పడింది పథకం. ఇక ఐటీసీ, కేటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, సింగరేణి లాంటి పరిశ్రమలు వదిలే వ్యర్థాలు గోదాట్లోనే కలుస్తున్నాయి. ఇక్కడే ఈ కలుషిత నీటితోనే శ్రీరాముడికి పుణ్యస్నానం చేయిస్తున్నారు. తెప్పోత్సవం, ముక్కోటి, శ్రీరామనవమి, పుష్కరాలకు ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాగోలా ఖచ్చితంగా ఎక్కడ కాలుష్యం జరుగుతుందో, ఎక్కడైతే విషపు నీరు ఇక్కడ కలుస్తుందో చూడటానికి చెట్టు పుట్ట దాటుకుంటే ఇక్కడ దాకా చేరుకున్నాం. బూర్గంపాడులో అంటే ఒక బీపీఎల్ ఐటీసీలోంచి వచ్చే అంటే దాదాపుగా వేస్ట్ వాటర్, అంటే పొల్యూటెడ్ అయిన వాటర్, కెమికల్ వాటర్, అంటే ఆ వాటర్ అంతా కూడా ఈరోజు అంటే గోదావరిలో కలుస్తుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కొద్ది దూరంలో అది కనిపిస్తున్న అదే టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే గోదావరిలో ప్రతిరోజు శ్రీరాముడికి పుణ్యస్నానం చేయించేటప్పుడు ఇక్కడి నీటినే వాడుతుంటారు. అయితే అంటే దేవుడికి చేయించే స్నానం కూడా ఈరోజు కలుషితం అవుతుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా సింగరేణిలో కానివ్వండి, అదేవిధంగా పాల్వంచలో కానివ్వండి, ప్రతి ఒక్క అంటే ఈ 3 చోట్ల నుంచి కూడా విషవాయువులు అంటే విషపు నీరు అని కూడా చెప్పవచ్చు. అయితే ఇలాంటి వాటర్ వచ్చేసి ఇలా గోదావరిలో కలవడంతో పాటు కలవడం వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితి అంటే భూగర్భ జలాలు అన్నీ కూడా అడుగంటిపోతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే గ్రామానికి సంబంధించిన అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. అయితే అసలు మీకు ఇక్కడ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయా? ఉన్నాయండి. చిన్న పిల్లగాళ్ళకు కూడా ఇక్కడ హెల్త్ ప్రాబ్లం అవుతుందండి. పుట్టే పిల్లగాళ్ళు కూడా వికలాంగులుగా పుడుతున్నారండి. ఇక్కడ ఈ యొక్క స్మెల్ తోటి చదువుకోలేకపోతున్నారండి. ఇక్కడ స్మెల్ రావడంతో అనారోగ్యాలు కూడా వస్తున్నాయండి. ఎవరైనా కనీసం ఇక్కడ మీకు హెల్త్ సెంటర్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? ఇక్కడ హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయలేదండి. అసలు ఇక్కడ ఆ హాస్పిటల్ ఉన్నాయనే కానీ వెళ్ళినా కూడా ఎమ్మటనే మళ్ళీ వస్తున్నాయండి అనారోగ్యాలు. ఒకటి కాకుండా ఇంకోటి వస్తున్నాయండి. మళ్ళీ ఇక్కడ మా గేదెలు కూడా ఉన్నాయండి. గేదెలు ఇక్కడ నీళ్ళు వాటర్ తాగి మళ్ళీ ఇంటికి వస్తే మేము పాలు కూడా తాగలేకపోతున్నామండి. ఇక్కడ గోదావరి జలాలు కూడా ఇంకిపోతున్నాయండి ఈ వాటర్ తోటి. దేవుడికి కూడా ఇలాంటి వాటరే ఈరోజు పుణ్యస్నానానికి కూడా తీసుకెళ్తున్నారు. దానిపైన మీరు ఎలా? ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తుంటారండి. భక్తులు కూడా ఇవే వాటర్లో తానాలు కూడా చేస్తూ ఉంటారండి. కలుషితం అవుతున్నాయండి. మరి ఇలా వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఇక కలుషితంగా ఉంటున్నాయి కాబట్టి భక్తులకు కూడా అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అయితే అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గోదావరి వాటర్ని వాడుతున్నారు. వాడటం వల్ల అంటే ఇక్కడ ఇతని స్కిన్ మీద కూడా అబ్జర్వ్ చేసి చూడొచ్చు మనం. అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ స్నానం చేసిన వాళ్ళు అంటే ఇక్కడ కెమికల్ వాటర్తో స్నానం చేయడం వల్ల ఇతని స్కిన్ కూడా ఏ విధంగా తయారవుతుంది అంటే తెల్లటి మచ్చ లాంటివి కూడా ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కళ్ళకు కూడా గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి కెమికల్ వాటర్ వల్లనే ఇలాంటి జరిగిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆచరణ సాధ్యం మాత్రం జరగలేదు. అయితే ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా అంటే దీనిపైన దృష్టి సారించలేదు. దీనిపైన వచ్చే ఎకనామికల్ డెవలప్మెంట్స్ మాత్రం దీనిపైన దృష్టి పెట్టారు కానీ వేరే వాటి మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదు. అంటే ఇక్కడ దాదాపుగా అంటే భద్రాచలం డివిజన్లో ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం కలుషితమయం అవుతున్నాయి. ఎవరు కానీ కనీసం ఇక్కడ పాలు మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. మంచిర్యాల వద్ద గోదావరిలో రోజు 1.28 టన్నుల ఘన రూపంలో కాలుష్యం గోదావరిలో కలుస్తుంది. రామగుండం వద్ద 14.3 టన్నులు, భద్రాచలం వద్ద 1.30 టన్నుల కాలుష్యం గోదావరిని కాలుష్యం చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు గోదావరి జలాలను వాడుకుంటూ కాలుష్య వ్యర్థాలను గోదావరి పాల్చేస్తున్నాయి. పవిత్ర గోదావరి నది జీవనదిగా పేరుగాంచినటువంటి ఈ గోదావరి నది భవిష్యత్తు రేపు ప్రశాంతంగా మారే ప్రమాదం కనబడతా ఉంది. ఈ గోదావరి నది మీద ఆధారపడినటువంటి అనేక రకాల పరిశ్రమలు కొన్ని లక్షల క్యూసెక్స్ నీరుని మరి తీసుకుని వృద్ధ జలాలని వదిలే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని ద్వారా మరి ఈ పవిత్ర గోదావరి మొత్తం కూడా కాలుష్యమయం అయిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. భవిష్యత్తులో ప్రజానీకం తాగునీరుకు కానీ రైతాంగానికి సాగునీరుకు కానీ పనికొచ్చేటువంటి పరిస్థితులు కనబట్టలేదు. ఈ జీవనది రేపొద్దున అజీవనదిగా మారే ప్రమాదం కనబడుతున్న పరిస్థితుల్లో మరి ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటనేది కూడా ఆలోచించాలి పాలకవర్గాలు. ఇప్పటికైనా ఈ యొక్క నదీ జలాలను కాపాడుకోవడానికి మరి అనేక రకాల చట్టాలు చేసిన ఈ ప్రభుత్వాలు ఆ చట్టాలని మొత్తం కూడా తొంగలో తక్కి పారిశ్రామికవేత్తలకి తొత్తులుగా మారి ఈరోజు ఈ నదిని మరి ఎండగట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క గోదావరమ్మ తల్లిని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగించాలి. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పరిశ్రమలకు గోదావరి జలాలను కేటాయిస్తూ జీవోలు జారీ చేయడం శాపంగా మారింది. 2 ఏళ్ల క్రితం ఐటీసీ కంపెనీకి గోదావరి జలాలను వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. దాంతో వేసవిలో ఆ నీటిని వాడుకోవద్దని ఆదేశించింది కోర్టు. అయినా సరే కొన్ని పరిశ్రమలు కోర్టు ఆదేశాల్ని లెక్క చేయకుండా వాడుకోవడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. గోదావరి నది అంటే ఒకప్పుడు జీవనది.
జీవనది అంటే నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండేవి. తాగునీరు కానీ సాగునీరు కానీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉండేది. అటువంటిది ఇవాళ ఏప్రిల్ నెల 20వ తేదీ 21వ తేదీలు వచ్చే నాటికే మొత్తం కూడా గోదావరి అంతా ఎండిపోయి ఒక పిల్లకాలంని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ నీటిని కైంకర్యం చేయటం, అలాగే నీరు కలుషితం కావటం. ఇవాళ ప్రధానంగా భద్రాచలం చూసుకుంటే భద్రాచలం పేపర్ బోర్డు కానీ, అదేవిధంగా దీనికి ముందున్నటువంటి కేటీపీఎస్ కానీ, వెనకున్నటువంటి అశాపురం హెవీ వాటర్ ప్లాంట్ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు కూడా ఈ వాడినటువంటి నీళ్ళన్నింటినీ కూడా గోదావరి జలాల్లో కలుషితం కావడం వల్ల ఆ నీరంతా కూడా ఎవాపరేషన్ అయ్యి ఆవిరయ్యే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి గోదావరి కాలుష్యంలో తిలాపాపమన్నట్టు తయారైంది అఖండ గోదావరి. తెలుగు ప్రజలు 3 పూటలా కడుపు నింపుకుంటున్నారంటే దానికి కారణం ఆ గోదారమ్మ పుణ్యమే. ఎక్కడో మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టి మన రాష్ట్రంలో ప్రవేశించి లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ లక్షలాది మంది దాహార్తి తీరుస్తోంది గోదావరి. పారిశ్రామిక విధానం పెరిగిపోవడం, ప్రజల నిర్లక్ష్యంతో గోదావరి నది కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గోదావరి పరవళ్లను, దాని పవిత్రతను కాపాడాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికే నీటి యుద్ధాలు ఎక్కువయ్యాయి. దీంతో రాష్ట్రంలో గోదావరి ఉరకలు తక్కువయ్యాయి. వచ్చే కాస్త నీటికి కాలుష్యం వేటు తప్పడం లేదు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఈ నీటిని తాగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నీళ్లనే కాదు, పాలు తాగడానికి భయపడే పరిస్థితి. గేదెలకు గోదావరిలో కలుషితమైన కెమికల్ వాటరే ఆధారం. అందుకే జనం ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. సాక్షాత్తు శ్రీరాముడి పుణ్యస్నానానికే కలుషిత నీళ్లు తప్పడం లేదు. మానవ మాతృలం మనమో లెక్క అనుకోవడం తప్ప చేయడానికేమీ లేదు. అంతలా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఒంటిపై మచ్చలు, జ్ఞాపక శక్తి తగ్గడం, సెక్సువల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఇప్పటికే కొంతమందిపై ప్రభావం చూపిస్తున్నాయి. డాక్టర్లు కూడా గోదావరి నీళ్లు పొల్యూట్ అయ్యాయని నిర్ధారిస్తున్నారు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది మెయిన్గా 3 విధాలుగా వ్యాపిస్తుందండి. ఒకటి వచ్చేసి ఇన్హలేషన్, అంటే ఎయిర్ బార్న్, ఈ ఎయిర్ ద్వారా వ్యాపించటము. రెండోది వచ్చేసి ఇంజెక్షన్ అంటాం, అంటే నోటి ద్వారా. ఇది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. డైరెక్ట్గా వచ్చేసి మనం నీటి ద్వారా కానీ నీరు తాగటం వల్ల, లేకపోతే ఇంట్లో అదే నీరు యూజ్ చేయటం వల్ల, గ్రౌండ్ లెవెల్ వాటర్ వల్ల రావచ్చు. ఇండైరెక్ట్గా వచ్చేసి ఈ వాటర్ వెజిటబుల్ పెంచడానికి, వెజిటబుల్ కోసం యూజ్ చేయటం వల్ల, లేదు అంటే ఈ వాటర్లో పెంచిన చేపలు కానీ వేరే యానిమల్స్ తినటం వల్ల కానీ వస్తుంది. మూడోది వచ్చేసి డర్మల్, అంటే స్కిన్ పైన ఈ వేస్టేజెస్ పడటం వల్ల వస్తుంది. గోదావరి పరవళ్లు తొక్కే ప్రాంతం పాపికొండల్లో టూరిజంపై ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. దానికి ఇసుక మేటలు కళ్లెం వేస్తున్నాయి. భారీ లాంచీల ప్రయాణం ఇసుక దిబ్బల కారణంగా ముందుకు సాగట్లేదు. ఇక గోదావరి ఉరకలేస్తేనే పరివాహక ప్రాంతాల్లోని భూముల్లో అరకలు నడిచేది. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తోంది. కానీ చాలా చోట్ల గోదారమ్మ ఎండిపోయింది. ఇలాంటి టైంలో పుష్కరాల ఏర్పాట్లపై డౌట్లొస్తున్నాయి. దేశంలో పవిత్ర నదుల్లో గంగా నది ఒకటి. అది కాలుష్యకోరల్లో చిక్కుకుంది. దాని పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. మోడీ సర్కార్ తన బడ్జెట్లో ఏకంగా 2000 కోట్లకు పైగా కేటాయింపులిచ్చారు. గంగానది ప్రక్షాళనపై సుప్రీంకోర్టు ప్రభుత్వాలను కదిలిస్తూ వస్తోంది. గంగానదిలాగే గోదావరిని ప్రభుత్వం పరిరక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కళ్లు తెరవకపోతే మునుముందు పరివాహక ప్రాంత ప్రజలకు కష్టకాలమే అని చెప్పాలి. అలాగే నీటి వినియోగంపై ప్రభుత్వం అవగాహన పెంచాలి. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు పరిశ్రమలపై ఆంక్షలు విధించాలి. సమ్మర్లో గోదావరి నీటి వాడకాన్ని తగ్గిస్తేనే పట్టణ ప్రాంత ప్రజల గొంతు తడుస్తుంది. ఇసుక మేటలు తొలగింపుకు గ్రామస్థాయిలో పరివాహక ప్రాంతంలోనే ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఒడ్డుపై చెట్ల పెంపకానికి సంబంధించి దృష్టి సారించాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే మాయమైన సరస్వతీ నది సరసన చేరుతుంది గోదావరి. అందుకే ముందే మేల్కోవాలి. ప్రజలకు తాగునీటి కష్టాలు, రైతులకు సాగునీటి కష్టాలు తీర్చడంలో గోదావరి సఫలమవుతున్నా కానీ ఇలాంటి గోదావరిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గోదావరి కాలుష్య రహిత పథకాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే కాలుష్య కాసారంలో మగ్గుతున్న గోదావరిని సంరక్షించాల్సిందిగా ఇక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో కదీర్, V6 న్యూస్, గోదావరి.